హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో టాప్ 3 హీరోస్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే తెలుగులో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న హీరోలు ఎవరు అనే విషయం తెలుసుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఎయిర్మాక్స్ సంస్థ సర్వే నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ ఏడాది కూడా సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితాలను ప్రకటించారు. సహజంగానే ప్యాండే రెబల్ స్టార్గా కొనసాగుతున్న ప్రభాస్ ఈ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నారు. కల్కి సినిమాతో సంచలన విజయం నమోదు చేసిన ప్రభాస్ తన తర్వాత సినిమాలు కూడా పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రభాస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన కోటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. గుంటూరు కారంతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం ప్యాన్ వాల్ సినిమా చేయబోతున్నారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక 4వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతుంది. ఇక 5వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ షూటింగ్ను పూర్తి చేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న చిత్రం షూటింగ్ హాజరు కావాల్సి ఉంది. ఇక 6వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. 7వ స్థానంలో నేచురల్ స్టార్ నాని నిలిచారు. తొలిసారి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. 8వ స్థానంలో మాస్ మహారాజ్ రవితేజ్ నిలవగా తర్వాత 9వ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఇక 10వ స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.